మమ్మల్ని మీ మధ్యకు సకాలంలో, సమయానికి, క్షేమంగా, సజీవంగా, సురక్షితంగా తీసుకొచ్చినటువంటి మన యేసయ్యకే మహిమ కలుగును గాక. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి ప్రత్యేక వందనాలు, కుటుంబానికి వందనాలు, ఈ కూడికి ఏర్పడేసినటువంటి సహోదరికి, బ్రదర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? ఓకే. ఒక మాట బైబిల్లోని చదువుకుందాం. 103 వ్యక్తితో నువ్వు చేసిన ఉపకారాలు బట్టి, నువ్వు చేసిన మేలును బట్టి అయా స్తుతిస్తూ మరొకసారి మీ సహాయాన్ని కోరుతూ, నాయనా ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంతోషములో, ఈ కూడికలో నన్ని పాలు భాగస్థం చేస్తావు. ఈ సమయంలో నీ పాత్రగా నీ మహిమ కోసం వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది బిడ్డలారా, సాక్షి విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఈ రోజుల్లో చాలామందికి కృతజ్ఞత లేదు. చేసిన మేలు ఏం చేస్తారంటే మరిచిపోయేవారుగా ఉంటారు. కానీ దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకుని కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుడికి ఇష్టమైన పని. రాబోయే రోజుల్లో ఇంకా అనేక మేలులు పొందుకోవడానికి అదొక గొప్ప అవకాశం. కానీ ఈ చివరి రోజుల్లో, ఈ అంచె దినాల్లో మనుషులు ఎలాగైపోయారంటే కృతజ్ఞత లేని వారు అయిపోయారు. ఆ మాట నా మాట కాదు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఆ 2వ వచనంలో ఉంటుంది, కృతజ్ఞత లేని వారని. అంచె దినముల్లో అపాయకరమైన కాలములు వస్తాయి. మనుషులు స్వార్థ ప్రియులు అయిపోయారు. ఇంకా ఏమేమైపోయారో మనుషులు చెప్పుకుంటూ ఆ 2వ వచనంలో ఉన్న ఒక్క మాట ఏంటంటే, ఈ అంచె దినాల్లో మనుషులు ఏమైపోయారు చెప్పండి? కృతజ్ఞత లేని వారు అయిపోయారు. కానీ మనుషులలో చాలామందికి లేని కృతజ్ఞత ఎవరిలో కనపడుతుంది తెలుసా? జంతువులలో, పశువుల్లో కనపడుతుంది. నా వైపు చూడండి అమ్మా, అందరూ నా వైపు చూడండి. ఇంటికి వెళ్తే చదువుకునే బైబిల్ నా వైపు చూడండి. టైం 9:20 అయింది. 10 గంటలు ముగించకపోతే అన్న గన్నెట్టు కాల్చేస్తాడు. కాబట్టి టైం చెప్తాను కాబట్టి మీరు జాగ్రత్తగానండి. మనుషులలో చాలా మందిలో ఏమి లేదంటే ఈరోజు కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలు మరిచిపోయేవాడు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అమ్మా నాన్నల కష్టముతో ఎదిగి, అమ్మా నాన్నల ప్రయాసతో ఎదిగిన వాళ్ళు అమ్మా నాన్నల ప్రేమను, కష్టాన్ని మరిచిపోయిన దుర్మార్గులైన బిడ్డలు ఉన్నారు. ఏండి, తోబుట్టువుల్లో ఉన్నారు. అవసరానికి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, హాస్పిటల్లో వాడుకుని అవసరం తీరిపోయిన తర్వాత నీ లెక్కెవరకుందలే అని ఉన్న బలాన్ని బట్టో, ధనాన్ని బట్టో ఏండి చేసిన మేలు మరిచిపోయినటువంటి బంధువులు కూడా ఈ లోకంలో ఉన్నారు. తోబుట్టువులు ఉన్నారు. కానీ ఈ లోకంలో మనకంటే ఎవరు బెటర్గా కనపడుతున్నారంటే పశువులు బెటర్గా కనపడుతున్నాయి. వాటికి చాలా కృతజ్ఞత అంట. అర్థమవడానికి 1-2 స్టోరీలు చెప్పి చరిత్రలో నుంచి వాక్యంలోకి వెళ్తాను. వినండి బిడ్డలారా, వినండి. ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు పనిచేస్తున్నారు. ఓసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మంత్రి, ప్రజల్లో నా మీద వ్యతిరేకత ఎక్కువ అవుతుందంట, తిరుగుబాటు ఎక్కువ అవుతుందంట. నేను ప్రజల మీద అధిక భారం మోపుతున్నానంట, అధిక పనులు మోపుతున్నానంట. నేను చేసేది తప్పా ఒప్పా? ఏం చేసిన ప్రజల క్షేమమే కదా నేను కోరుకునేది, నువ్వు చెప్పు అని అడిగాడంట. ఎవరో? మీరు అఘోరా బ్యాచ్లా చూడకుండా నోటితో సమాధానం చెప్పండి. ఎవరో? రాజుగారు. ఎవరిని అడిగాడు? మంత్రి గారిని. మంత్రి గారు నాలంటోడు, కడుపులో ఏమి దాచుకోడు, ముఖం మీద చెప్పేస్తాడు. అయ్యా, ఒక రకంగా మీరు చేసే తప్పే. వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ ఆదాయం ఏంటో గుర్తించకుండా మీరు అధికంగా పనులు వేసేస్తే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ముమ్మాటికి ప్రజలే కాదు, నా దృష్టిలో కూడా మీరు చేసేది తప్పే అని చెప్పేశాడు. ఏమొస్తుంది మనిషికి?
ఈ రోజుల్లో మనిషికి ఉన్నది ఉన్నట్టు చెప్పే మనిషి నచ్చడు. బైబిల్లో కూడా ఉంటుంది, యథార్థవాది లోక విరోధి, సత్యవాది లోక విరోధి, నిజం చెప్పేవాడు శత్రువు అయిపోతాడంట. అవునా కాదా? లోపల ఎలాగొన్నా నువ్వు సూపరు, నువ్వు కేక, నువ్వు తురుము, నువ్వేం చేసినా కరెక్ట్ అన్నావు అనుకోండి, వాళ్ళు నచ్చుతారు. చచ్చే అది కరెక్ట్ కాదు, నువ్వు అలా చేయకుండా ఉండవలసింది, అలా అనకుండా ఉండవలసింది, అలా మాట్లాడకుండా ఉండవలసింది. ఏదైనా ఆ పెద్దవాడి పట్ల అలా మాట్లాడుతున్న తప్పు అన్నారు అనుకోండి, ఏమవుతుందికి కోపం. ఎప్పుడైతే ఈ మంత్రి ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడో, ప్రజల అభిప్రాయం తన అభిప్రాయం, కోపం వచ్చేసింది. ఎవరికే? రాజుగారికి. రేయ్, మన వేట కుక్కలకి ఈ రోజు నుంచి పశు మాంసం ఆపేసి వీడి మాంసం వేసేయండిరా, వీడిని తీసుకెళ్ళి వేట కుక్కలు వేసేయండిరా. అయినా ఒకసారి ఆగండి, నేను ఇప్పుడు ఎవరిని చంపను, ఇప్పుడు దాకా నా రాజ్యంలో చివరి కోరిక తీర్చాను, నీ చివరి కోరిక ఏంటి చెప్పండి అంటే, ఎవరో మాట్లాడాలి మీరు. రాజుగారు ఎవరిని? మంత్రి. ఆ రాజుగారి దగ్గర మంత్రి అన్నాడు, నా చివరి కోరిక ఏం లేదు, మీరు ఏ వేట కుక్కలకైతే నన్ను వేసేస్తానో వాటికి సేవ చేసుకునే అవకాశం 10 రోజులు ఇవ్వండి, తర్వాత వేసాను. అర్థమైందా? అర్థం లేదు. 10 రోజులు వాటిగా మేత వేస్తున్నాడు, శుభ్రపరుస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అన్ని సపర్యలు చేస్తున్నారు. 10 రోజులు పూర్తి అయిపోయింది. రాజుగారు కూర్చుని బోన్ ఎదురుకుండా వేసేయండి రా వేట కుక్కలకు అన్నాడు. అవి వచ్చి పీక్ తినేతాయేమో, నాకే ఎదురు చెప్తాడా, నన్నే తప్పు పడతాడా అని కసిగా, కోపంగా, పగతో రగిలిపోతున్న రాజుగారు చూస్తుండగా ఆ వేట కుక్కల బోన్లో వేసేసిన తర్వాత ఆ కుక్కలంట మెడ మీద ఒళ్ళోను చుట్టూను ఉండి నాకుతూ, ముద్దాడుతూ, కౌగిలించుకుంటూ ఆడుకుంటాయండి అతనితో. మామూలు కుక్కలు కదా, ఏ కుక్కలు అయ్యి? వేట కుక్కలు అంటే ఏం తింటాయి? మన ఇంట్లో లాగా మిగిలిపోయిన అన్నం, సలిదన్నం రాజుగారు పెడతాడా? ఒకవేళ నిజంగా సలిదన్నం పెట్టినా పడేసిన రొట్టె ముక్కలు పెట్టినా కుక్కలు తింటాయి? తినవా? తింటాయి. ఈ వేట కుక్కలు మాంసానికి మరిగినవి. ఇప్పుడు ఒక మనిషి దొరికాడు, తింటున్నాయంటే తింటలేదు. ఏంటి, అతను ఏమీ కరవడం లేదు, రక్తం చిందడం లేదు, ఒక్క ముక్క కూడా పీకతలేదు, బట్టి తీసిరండి అతను అన్నారు. ఏంటి మంత్రి, ఏం చేసావు వేట కుక్కలకి, ఏం మాయ చేసావాడంట. మాయా చేయలేదు, మర్మమ్మ చేయలేదు అయ్యా, 10 రోజుల పాటు అడిగి సేవ చేశాను. 10 రోజుల పాటు ఏం చేశాను? నేను సేవ చేశాను. ఆ వేట కుక్కలకు కూడా, రక్తం మరిగిన వేట కుక్కలకు కూడా, మాంసం మరిగిన వేట కుక్కలకు కూడా నేను చేసిన 10 రోజుల సేవ గుర్తుంది. 10 రోజులు నేను చేసినటువంటి పరిచర్య వాటి గుర్తుంది. కృతజ్ఞత ఉండి నన్ను కలవడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మీకు సేవ చేస్తున్నాను, మీకేమి లేదు, కృతజ్ఞత లేదన్న. ఇప్పుడు చెప్పండి, మనుషుల కన్నా ఎవరికి ఎక్కువ ఉంటుంది? జంతువులకి. అవునంటారా కాదంటారా? కొంతమంది ఇళ్ళలో చూడండి, పాసిపోయిన అన్నమో, మిగిలిపోయిన మొక్కలో, మిగిలిపోయిన ముడుసులో, అవునా కదా, ఆ ఎంగిలి అన్నం తిన్న కుక్క కూడా వాండర్గా రాగానే, యజమాని రాగానే చక్కగా వెళ్ళిపోతుంది అతని దగ్గరికి తోక ఊపుకుంటా. అవునా కదా? చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్దోళ్ళని చేసి పెళ్ళిళ్ళు చేసి పెళ్ళం వచ్చిన తర్వాత అమ్మా నాన్నని ఊపుకుంటా ఇలా ఎత్తుకుంటాడా? మాట్లాడాలి మీరు. నాన్న ఎత్తుకుంటాడా? ఏంటి సిరాజాతన బడిలో అలా పడుకో, వసరంలో పడుకో, చెట్టు కింద పడుకో అంటాడంట. ఇప్పుడు ఎవరు బెటర్ అంటారు? అదే విధంగా అమ్మా నాన్నలు కని పెంచినోడి పట్ల కృతజ్ఞత లేదు, ఆత్మీయంగా కూడా మీ తండ్రి ఏం చేస్తారు మిమ్మల్ని? చెప్పాలి మీరు. బాబా ఎలాగొచ్చేసావు, మళ్ళీ ఎలాగైనా వచ్చేస్తాం, అన్నీ కలుపుకోవాలి. నువ్వు కని పెంచిన కొడుకు లేక కూతురు రేపొద్దున్న నీ మీద అడ్డం తిరిగితే, నిన్నే కొడితే, నిన్నే తిడితే నీ గుండె పగిలిపోదా? మాట్లాడలేదు మీరు. మరి వాక్యమనే పాలతో, వాక్యమనే ఆహారముతో మిమ్మల్ని కన్ని పెంచి గొప్పోళ్ళు చేసి మీ చదువుల్లో పాస్ అవ్వాలని, ఉద్యోగాలు రావాలని, వ్యాపారం వృద్ధి చెందాలని, ఇదిగో వేణ బాగా నడవాలని, చెల్లి విదేశాలకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని, నువ్వు నేను కూడా బాగుండాలని ప్రార్థన చేసిన ఆత్మీయ తండ్రిని మధ్యలో విడిచెళ్ళిపోయినా, లేదా ప్రార్థన సహకారంతో ఎదిగిన మనము మన దశమ భాగాలు, మన ప్రథమ ఫలములు, మన మొక్కుబడి కానుకలు ఎక్కడ ఇవ్వకుండా ఎక్కడో ఇస్తే
కృతజ్ఞత అంటారా? ఉదాహరణ చెప్పడం మీకు పూర్తిగా అర్థమవలేదు. ఒక కోడిని పెంచుకుంటున్నావు. నువ్వు ఏం పెంచుకుంటున్నావు? కోడి. దానికి ఒక బుట్ట కొన్నావు, దాని బాతునికి ఒక గుడ్డ కొన్నావు, దానికి మేత కొన్నావు. చక్కగా మేత వేసి పెంచుతుంటే అది బప్పితంగా తినేసేసి రెట్టేమో నీకేసి గుడ్డు పక్కింటి వాళ్ళు ఎడితే ఎలా ఉంటుంది నీకు? ఏం చేస్తావు చెల్లి? ఆ కోడిని ఈ చెల్లి కసిగా ఉంది, సంపేత్తను, కోసేత్తను, ఫ్రై చేస్తాను అంటుంది. కరెక్టే మాట. ఎందుకని రెట్టేమో నీకు, గుడ్డేమో ఆడికి. అలాగే ఇక్కడ ప్రార్థన, ఇక్కడ ఆశీర్వాదం, ఇక్కడ ఉపదేశం, ఇక్కడ ఎదిగి నీ ఎంటుకులు, నీ మొక్కుబడి కానుకలు, నీ సమర్పణ ఏమో గౌరీపట్నం. ఎక్కడ ఆహారం తిని, ఎక్కడ ప్రార్థనలో మేలు పొందుకుని, సహవాసంలో మేలు పొందుకుని, నీ కానుకేమో వైజాగోడుకో, హైదరాబాదోడుకో, చెన్నైయోడుకో వెళ్తుంది ఫోన్పేలో. అర్థమవుతుందా? మేత ఎక్కడ తిన్నప్పుడు గుడ్డు ఎక్కడ ఎట్టాలి. అర్థమవుతుందా? అర్థమవుతలేదా? నువ్వు పెంచిన కోడి రెట్ట నీకేసి గుడ్డ అడిగెడితే ఏం చేస్తావు నువ్వు? కొంపు నీకు, రెట్ట నీకు, గుడ్డ వేస్ట్, మేత వేస్ట్, బుట్ట వేస్ట్, దీన్ని అర్జెంటుగా ఫ్రై చేసేని ముడుసులు కూడా నవ్వులేస్తావు నువ్వు. కసి. అవునంటారా కాదంటారా? ఇది రెండో పాయింట్. మూడోది ఏంటంటే, మనం సృష్టించింది దేవుడు, మనకు ఊపిరిచ్చింది దేవుడు. ఈరోజు గాలి, నీరు, సమృద్ధి, బలము, ఆరోగ్యము, పని చేసుకునే శక్తి, సామర్థ్యము అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నావు, ఆత్మీయ తండ్రిని మర్చిపోతున్నావు, కన్న తండ్రిని మర్చిపోతున్నాం. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఇందా చెప్పా కదా, గుడ్డెట్టకపోతే ఏం చేయాలన్నా? అమ్మా, నువ్వు దాకలో ఫ్రై చేసేస్తావు, దేవుడు చేసిన మేలు మర్చిపోతే రేపు పొద్దున నరకమనే అగ్నిగుండంలో నీవు కూడా ఏమైపోతావు? ఫ్రై అయిపోతావు. ఇక్కడ ఫ్రైలో చచ్చిపోద్ది కోడి, అక్కడ సావు, బాధ మాత్రమే మిగులుతుంది. నాకు చాలా సంతోషం వేసింది. సాధారణంగా ఈ కూడికి ఎప్పుడు తెలుసుగా, సాధారణంగా నేను క్షేమంగా వెళ్ళిపోయి మరలా బాగోతే అప్పుడు పెట్టుకుంటానులే అంటారు. ఇప్పుడో ఖర్చు అప్పుడో ఖర్చు ఎందుకు? పాస్టర్ గారు బాగుపడిపోతాడో. కొంతమంది ఉన్నారక్క, ఎంతమందిని చూస్తే జుట్టులాగా వచ్చింది. పుట్టపర్తి సాహెబ్ అక్కడ ఉండేది నాకు ఊడిపోయింది ఎటో అలా చూసి. అవునంటారా కాదంటారా? పైగా ఆ పాస్టర్తో పోకుండా మళ్ళీ నన్ను పిలిచాడు, మళ్ళీ నాకో తులమోపాల, మరి 2 కానుకలు వేస్తేనా అనుకునేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారండి. పుట్టినరోజు చేసుకుంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే 100 ఎట్టాలి, కేకు ముక్కెట్టాలని వాళ్ళ కట్ చేసుకుంటున్నారు. నిజమండి. పాస్టర్ గారు వస్తే అంటే 100 ఎట్టాలంట, కేకు ముక్క పెట్టాలని ఆవిడ కట్ చేసింది. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క, నీకో మొక్క, నాకో మొక్క, మొగుడికో మొక్క, పిల్లకో మొక్క, ఫ్రెండ్స్కో మొక్క, ఎలా తినేసి నీ మొక్కలు మండిపోను. అర్ధరైతే కదా మొదలైన గొడగొడలో గొట్టితే గోదావరి అయిపోయింది. బేర చేస్తేడు దేవుడు, కింద నుంచి టర్రా, పైనుంచి వాంతులు. ఇది ఆగుతలేదు. అరంపేట ఆటకు వచ్చి ఆగుతలేదు, ఏ ఆటకు వచ్చి ఆగుతలేదు. అప్పుడు ఏంటి తీసుకెళ్ళిపోరు హాస్పిటల్కి, అప్పుడు ఎక్కుతున్నాయి. ఏటయ్యి భలే చెప్పారు మీ అందరూ. అప్పుడు గుర్తొచ్చాడు ఒక అమాయకమైన పాస్టర్ గారు. అయ్యా, ప్రార్థన చేయాలయ్యా. ఈ ప్రార్థన ఎప్పుడు చేయించుకోవాలి? కేకు మొక్క కొయ్యకు ముందు చేయించుకోవాలి. లేరా ఇటువంటి వాళ్ళు? ఉన్నారండి. జాగ్రత్త, జాగ్రత్త. దావీదు భక్తుడు నాకు చాలా ఇష్టం. గొప్ప మాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని, అది చిన్నది కానీ పెద్దది కానీ, ప్రయాణం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వస్తువు కానీ, వాహనం కానీ, ఏది కొనుక్కున్నా, ఏది చేసినా దేవుడిచ్చిందే. ఆయన సెలవు లేకుండా మనం ఏమీ చేయలేం. చేయగలమమ్మా? కాబట్టి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకూడదండి. 10 రోజులు సేవ చేసినందుకే వేట కుక్కలే సాధు జంతువులాగా మారిపోయి ముద్దాడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు భక్తుడు చెప్తున్నాడు తన ప్రాణానికి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకు. దావీదు చేసినటువంటి ఒక్క కృతజ్ఞత గురించి ఒక్క చిన్న మాట బైబిల్లో చూపించేసి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. చదువు తల్లి.
మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కొంతమంది భక్తులకు ఇంకా పుస్తకం దొరకలేదు. రోజు బైబిల్ చదివితే పేజీలు అంటుకోవు, ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలుస్తుంది. కొత్త నిబంధనలో ఉండదా పుస్తకం, పాత నిబంధనలో ఉంటుంది. పచ్చ సీరక్క దొరికిందా, ఈ కూటం తెల్లారిపోద్దా? పేజీ నెంబర్ చెప్పండి. 350. చదువు తల్లి. ఇది అయిన తర్వాత అమ్మోనీల రాజు అయిన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజు అయ్యాడు. తప్పు చదివేసావు అనుకుంటున్నాను నేను. నన్ను ఎంత చదువుకోకపోయి ఎంఎస్సి బీడీ చేసినాక ఆధార్ కార్డులో పేరు మారిపోతే పథకం ఎవరో కరెక్ట్గా చూడు. ఏ నూను ఇందాకేమన్నావక్క? ఎంత పొరపాటు అది. ఓ చోట వాక్యం చెప్తాకి వెళ్ళాను. ఎస్సీ 61:7 చదువుతుంది ఒక అక్క, పాస్టమ్ గారే. మీ యవనానికి ప్రతిగా రెట్టింపు గణతంటుంది. యవనం కాదు అది, మీ అవమానం ప్రతిగానే ఉంటుంది అక్కడ. చూరా ఎంత మారిపోయిందో. ఇప్పుడు ఆ మాను ఆ నూనె ఎవరికొక వాస్తవం చెప్పుకుందాం. నేను అర్థం తెచ్చాను అంతే, చూపిస్తున్నాను అంతే. మీకు ఏం తప్పులుంటే ఏమంటే సరి చేసుకోవాలి అంతే తప్ప అర్థం బాధ కొట్టేయకూడదు. అంటే నన్ను కొట్టేయకూడదు మీరు. ఏంటి అర్థం ఏం తేడాగా చూపించింది అనుకోండి, అర్థం బాధ కొట్టేచ్చా? ఏం చేయాలి? సరిగా లేకపోతే నువ్వు దూకోవాలి, పోవడం సరి చేసుకోవాలి తప్ప ఎలా చూపిస్తావని బాధ కొట్టేయకూడదు. నేనంతే అర్థం లాంటివాడిని. వాక్యం అనేది అర్థం, అవునా కాదు అక్క? మంచిదని నువ్వు కోపానికి ఆడుతుంది. ఈ పిల్ల తింగరనవరం అవుతుంది కానీ దేవుని స్తోత్రం చెప్పండి. ఏ నూను గుర్తు కోసం చెప్తున్నా మాట. ఆ రాజుగారి పేరు హానూను. ఏం పేరు? నా వైపు చూడండి, సందర్భం నేను చెప్పేస్తాను, కామెంట్ చదివిస్తాను. వాళ్ళ తండ్రి పేరు నాహాషు. అమ్మోనీల రాజు నాహాషు చనిపోయాడు. ఈ నాహాషు దావీదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఆలకించి కథ రూపంలో చెప్తారు. దావీదు నాహాషు ఎవరో ఫ్రెండ్స్. దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు నాహాషు సాయం చేశాడంటే. ఏం చేశాడు చెప్పండి? సాయం చేశాడు. ఇప్పుడు తన ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు హానూను రాజు అయ్యాడు. రాజు అయినటువంటి అతను చిన్న వయసు, పెద్ద అనుభవం లేదు, పైగా తండ్రిని కోల్పోవడం. ఈ విషయము దావీదుకు తెలిసింది. మనకు కూడా చూడండి, మన బంధువులు స్నేహితులు ఎవరన్నా చనిపోతే, వాళ్ళ తోడ చనిపోతే మనం ఏం చేస్తాము? అలాగే చూస్తారా? పరామర్శించడానికే వెళ్ళరా? దావీదు ఏం చేయంటే కొంతమంది సేవకులను పంపించి అతన్ని పరామర్శించండి, ధైర్యం చెప్పండి. రేపొద్దున అవసరం అయితే దావీదు నీకు అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, భయపడకో. బలం లేదన్నో వయసు లేదన్నో దావీదు అంటోడు నీ వెనక ఉండని చెప్పని ధైర్యపరచడానికి కొంతమంది సేవకుల్ని పరామర్శించడానికి ఆ రాజుగారి దగ్గరికి పంపించాడు. ఆ రాజుగారి పేరు ఏం పేరు? హానూను. ఏ దేశానికి రాజు? అమ్మోనీల రాజ్యానికి రాజు. ఇక్కడ దాకా అర్థమైంది కదా? అర్థమైతే కొంచెం ముందుకు వెళ్తాం. ఇక్కడ ఏం కనపడుతుందంటే దావీదు యొక్క కృతజ్ఞత కనపడుతుంది. ఆ మాటే ఉంటా చూడండి. కొంచెం ముందుకెళ్ళి చదువుదాం చూడండి. 19వ అధ్యాయము 2వ వచనం కరెక్ట్గా చదవండి. దావీదు హానూను తండ్రైన నాహాషు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ దయగల వారిపై కఠినుల ఎడల వికటము చూపెను. కఠినుల ఎడల ఆమేన్. నా ఎడల నాహాషు దయ చూపించాడు కాబట్టి ఇప్పుడు అతను లేకపోయినా అతని కుమారుడు ఎడల నేను ఏం చూపించాలనుకున్నాడు? ఇది కృతజ్ఞత కాదా? మాట్లాడండి. అది చేసిన మేలు మర్చిపోలేదు. ఎవరో? దావీదు. ఇది కృతజ్ఞత. ఈ సందర్భం నుంచి 3 పాయింట్లు చెప్తాను టైం ఉంటే. ఒకటి ఏంటంటే దావీదు కృతజ్ఞత అనండి.
దావీదు పట్ల కష్టములో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు నాహాష్ అనే రాజు గారు దావీదు పట్ల దయ చూపించాడు. ఇప్పుడు అతను లేడు, చనిపోయాడు. కానీ అతని కుమారుడు దుఃఖములో ఉన్నాడు కాబట్టి, తండ్రిని కోల్పోయాడు కాబట్టి, నేను కూడా అతని ఎడల దయ చూపించాలి, అతన్ని బలపరచాలి, ధైర్యపరచాలి అని ఒక కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడు ఎవరంటే దావీదు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన పట్ల దేవుడు కానీ, దైవజనుడు కానీ, సంఘము కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, ఇరుగు కానీ, పొరుగు కానీ ఎవరైనా మనకి మేలు చేస్తే మన ఊపిరున్నంత వరకు ఏమండి వారి పట్ల ఏం కలిగి ఉండాలి చెప్పండి? చెప్పాలి మీరు. కృతజ్ఞత కలిగి ఉండాలి. కలిగి ఉంటున్నామా మనము? అమ్మ తినేస్తా మొత్తం ఏళ్ళని కృతజ్ఞత కలిగి ఉన్నామా మనము? ఈరోజు చాలా వీడియోలు చూస్తే పిల్లలు అమ్మా నాన్నల పట్ల కృతజ్ఞత లేదు. భార్యకు భర్త పట్ల, భర్తకు భార్య పట్ల కృతజ్ఞత లేదు. తీసిపడదనే మొన్న గొడవ అయింది, మా తోడలుడిది మా మరదల గొడవ. నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానే ఫోన్ పెట్టుకోండి అంట మా తోడలుడు. వింటున్నారా? అయినా పర్లేదు, రోషం లోపలట బయట ఉండదు. నో అంత బహరే. దేవునికి స్తోత్ర. ఫోన్ పట్టుకుంది కానీ పాపం ఇప్పుడు ఫోన్లన్నీ మన స్విచ్లు ఫోన్లు కాదు కదా, స్మూత్గా టపక్కని సరిపోయింది. 30 యూనిట్ కొన్నాడు పాపం. ఎంత ఎట్టి అంతే. ఎక్కడో చిన్న మూల ఏమొచ్చిందంటే చిన్న బేట వచ్చినప్పటికీ ఎక్కడెక్కడదోకే వెళ్ళిపోయాడు మొత్తం. నువ్వంతే, నీకు బాధ్యత ఉండదు. నువ్వు తింటా పని చేస్తావు, నువ్వు తుడితో పని చేయవు, కడిగితో పని చేయవు. మీ నాన్న ఎలా పెంచాడు నిన్ను, మీ అమ్మ ఎలా పెంచింది, ఇదేనా పెంపకం? ఓరో ఫోన్ జారిపోతాక అమ్మ నాన్న పెంపకం ఏంట్రా? కష్టాల్లో ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, కామెర్లు వచ్చినప్పుడు కడిగి తుడిసి ఎత్తుపారబోసి బిళ్ళలేసి ఏండి ఇవన్నీ గుర్తున్నాయా? మా అత్తగారు మామగారు మా ఆపదలు ఆదుకుని హాస్పిటల్లో దగ్గరుండి అమ్మలాగా నాన్నలాగా సేవ చేసేది గుర్తుందా? గుర్తులేదు. ఇప్పుడు ఏదో జరిగింది, ఇదే గుర్తుంది. మీ కాపురాలు విడిపోకూడదంటే, మీ సంఘం పాడైపోకూడదంటే, మీ భార్య భర్తలు బాగుండాలంటే ఇందాక ఆ కుక్కలు కదా, వేట కుక్కలు 10 రోజులు చేసిన సేవను గుర్తెట్టుకునే తన స్వభావం మర్చిపోని పీక్కు తినే స్వభావం, రక్తం తాగే స్వభావం, అవునా కదా? భార్య భర్తలు గొడవ వచ్చినప్పుడు ఆ సందర్భం ఒకటే గుర్తొస్తుంది వాళ్ళకి. ఇంత మాట అంటావా నువ్వు? నీ నూనెలకు వచ్చింది, చెయ్యలకు వచ్చింది, కాళ్ళకు వచ్చింది, ఇవి గుర్తుంటుంది తప్ప పెళ్ళైన కాడి నుంచి ఎన్ని సేవలు చేసింది, ఎన్నిసార్లు ఎత్తిపారబోసింది, ఎన్నిసార్లు కక్కేసుకుంటే ఎత్తింది. పెళ్ళైన కాడి నుంచి ఎండనక వాడనక నలిగిపోయి నా భర్త ఎంత కష్టపడి వచ్చి నన్ను పెంచుతున్నాడో, పిల్లల్ని పెంచుతున్నాడో. ఎంత మాట అంటావు నువ్వు? సరికెళ్ళిపోతావు మీరు బ్యాగ్ సరిద్దే. ఇప్పుడు అన్న మాటే గుర్తుంది కానీ పెళ్ళైన కాడి నుంచి నీకోసం అరిగిపోయి కరిగిపోయి నలిగిపోయి వండి అమ్మా వినరా, అది గుర్తుంటే బ్యాగ్ సరుతుంది. ఇవిడి మాట్లాడతలేదు మీరు. మీ అందరూ ఆబాపుతాడు పంపతీసి. అప్పుడు అనేసిన మాటే గుర్తుంటుంది భర్తకైనా భార్యకైనా. ఫోన్లే పెళ్ళైన కాడి నుంచి గొడ్లాగా పెంచుతున్నాడు మమ్మల్ని అని భార్య గుర్తు అంతా గుర్తుంటే ఈ మాట ఏముందని దులుపుని పోద్ది, టీ తాగుతా అంటది. మీకు విషయం చెప్పనా, మీ భర్త కేకలేహారని అనుకోండి, మీరు కేకలేయకూడదు, కోపపడకూడదు. ఓకే గాడ్ బ్లెస్ చేయండి, కొద్ది బలమొత్తం టీ తాగుతారని అడగాలి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఏంటి ఏదో పొరపాటు జరిగిపోయిందండి, కుండ పగిలిపోయిందో, ఇలా ఫోన్ జారిపోయిందో, ఉప్పు ఎక్కువైపోయిందో అనుకోండి. ఏంటి ఆ ఉప్పు ఎక్కువైపోయిన రోజు అంటాడు, నీకు ఇంతే నీ బతుకు సంవత్సరం తీయగలేదు కానీ మాట రాదు నత్తి నాకు. తింటా పని చేస్తుందా, నువ్వు ఒడితో పని చేయి, ఉప్పు ఎంత తెలుస్తుంది నీకు, కారం ఎంత తెలుస్తుందా? ఇలా పెంచిందా మీ అమ్మ, ఇదే మీ నాన్న నేర్పింది. ఆ ఉప్పుకి నాన్న సంబంధం పెట్టరా బాబా? ఆ పూట కూరలో ఉప్పు అయిపోయింది గుర్తుంది కానీ పెళ్ళైన కాడి నుంచి ఎన్నిసార్లు మధురంగా వండింది, అద్భుతంగా వండింది, సేవ చేసింది, మర్యాద చేసింది, మీ అమ్మ కొండి పెట్టింది, మీ నాన్న కొండి పెట్టింది, మీ ఓళ్ళొత్తే వండి పెట్టింది, అదంతా గుర్తుందా మనోడికి? మీరు మాట్లాడతలేదు. మీరు గొడవ వచ్చినప్పుడు ఏం గుర్తు రావాలంటే ఆ టైంలో అన్న మాట కాదు,
అర్థమవుతుంది, అర్థమవుతలేదు. వెనకాల చేసిన సేవ అంతా గుర్తు రావాలి, అప్పుడు కాపురం అందంగా ఉంటుంది. అలాగే పాస్టర్ గారు ఏదోటైనా వాక్యంలో మారాలే, ఇంకెంతకాలం మారకుంటా నరకన పోతాడు అనుకోండి, ఇవాళ పాస్టర్ గారు నా కోసమే చెప్పేశాడు, ఇంక ఈ సంఘం మానేస్తాను. ఇవాళ గద్దెంపు వాక్యమే గుర్తుంది, కానీ జబ్బు వచ్చిపోయినప్పుడు, హాస్పిటల్లో పడిపోయినప్పుడు, లెగలేనప్పుడు, అమ్మ ఒరే తల్లి అని పళ్ళు ఇచ్చాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, రొట్టి ఇచ్చాడు, హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేశాడు, ఎన్ని గుర్తున్నాయి నీకు? అది గుర్తులేదు. ఏది గుర్తుందే? ఆ గద్దెంపు ప్రసంగమే గుర్తుంటుంది, గుండెలో కరుక్కొనిపోతుంది నీకు. నా మాటలు తింగరగా ఉంటాయి, కానీ నేను తింగరనే, కానీ వాక్యం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. అవునంటారా కాదంటారా మీరు? ఎవడొస్తున్నారా జాగ్రత్తగా ఉండాలి మీరు, మీ అమ్మల్ని ఏడిపించిన బతకూడదని చెప్పడం కూడా అయ్యగారు పాస్టర్ గారికి ఇలా ఏదో అయిపోయింది, మమ్మల్ని బాధేశాడు. నీకు ఈ మాటే గుర్తుంది, కానీ ఎన్నిసార్లు ఒరే నాన్న ఒరే బుజ్జి అన్న తిని వెళ్ళండిరా, కూరటికి వెళ్ళండిరా, ఇవి గుర్తొస్తాయి మీకు, అవునా కదా? ఈరోజు చాలామందికి ఇదే గతం మర్చిపోతున్నారు. 103వ కీర్తన 143వ కీర్తన 5వ వచనం మంచి మాట దావీదు చెప్తాడు. 143:5 నేను చెప్పేస్తున్నాను, మీరు తీసినప్పుడు టైం అయిపోద్ది. కానీ పూర్వ దినములను దావీదు అంట తన పూర్వ దినాలను ఏం చేశాడంట? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా, మన దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే, సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే, దైవజనుడికి దూరం అవ్వకూడదు అంటే, అసలు ఒకప్పుడు మన స్థితి ఏంటి? సరైన తింటాక తిండి లేని స్థితి కదా మనకి అప్పుడు. ఇప్పుడు పిల్లలు తెలియదు, కానీ మీకు తెలుసు, మన కారం వేసి తిన్న రోజులు లేవా అమ్మా? గింజి తాగిన రోజులు లేవా? కొన్ని పండగలకి బట్టలు కూడా కొనుక్కునే రోజులు లేవా మనకి? పూర్వం రోజులు ఎన్ని తిప్పలో, పండగ అంటే పేడ తెచ్చుకుని ఇల్లు అడుక్కోవడమే కదా మనకి, తాటేకులు, వర్షం వస్తే కదా. ఇప్పుడు పిల్లలు తెలవి అన్నీ, అవునట కదా? ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి పిల్లలకి, అమ్మాయి ఈరోజు బిల్డింగ్లో ఉన్నామని, వాల్కేర్లో ఉన్నామని, ఇది కాదు మన ప్రారంభం. దేవుడు ఎక్కడి నుంచి లేపాడు తెలుసా? ఆ పూర్వ స్థితిని కూడా పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. చెప్పాలా వద్దా? చెప్పాలి. ఈరోజు పిల్లలకి నాకు తెలిసి కారం మెతుకుల గురించి తెలదు, వీళ్ళకి గింజి మెతుకుల గురించి తెలదు, సద్దన్నం గురించి వీళ్ళకే తెలియదు. అండ్ మనం సద్దన్నం తినలేదా? అసలు మాకన్నా ఎక్కువ తిన్నారు అక్కడ పెద్దమ్మలు చాలామంది. అప్పుడు మీకు టిఫిన్లు ఉన్నాయా అమ్మా? మైసూరు బజ్జీలు ఉన్నాయా? పూరీలు ఉన్నాయా? రాత్రి అన్నం గింజలో పోసి తినేదే కదా. దావీదు అంటున్నాడు, నేను నా పూర్వ దినములను కృతజ్ఞత. ఈరోజు నాహా చచ్చిపోయాడు, కావాలంటే దావీదు పంపకపోయినా ఎవడు అడిగేవాడు లేడు. కానీ దావీదుకి ఏముందంటే, నా ఎడల దయ చూపించాడు ఒకప్పుడు. ఇప్పుడు అలా నానలేడని యాండి అతన్ని అలా విడిచిపెట్టడం కరెక్ట్ కాదురా అబ్బాయి. మీరు వెళ్ళి ఏం చేయండి అంటే, నేను ఉన్నానండి, భరోసా ఇవ్వండి, ధైర్యపరచండి, దయ చూపించండి, చక్కగా పరామర్శించరండి అని కొంతమంది సేవకులను పంపించాడు. ఎవరో? దావీదు రాజు. ఏ రాజుగారి దగ్గరికి? హారూను రాజు దగ్గరికి. ఇప్పుడు ఆ సేవకులు వచ్చారండి. ఫస్ట్ పాయింట్ అయిపోయినట్టు ఇక్కడికి, దావీదు కృతజ్ఞత. రెండో పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఆ సేవకులు వచ్చి అతన్ని పరామర్శిస్తే, పక్కన బ్యాచ్ ఉంటుంది కదా, పనికి మాలిన బ్యాచ్, ఆడ అధిపతులు ఉన్నారు కదా, వాళ్ళు అన్నారంట, దావీదు నిన్ను పరామర్శించడానికే మీ నాన్నే మిమ్మల్ని ఘనపరచడానికి వచ్చారనుకుంటున్నావా? కాదు కాదు, చెప్పుడు మాటలు, నా మాటలు బైబిల్లో చూపిస్తాను చూడండి. నా మాట మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం కానించి చదువుదామా? మొదటి దినవృత్తాంతాల పుస్తకము 19వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతల్లి. అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, అమ్మా నిన్ను పరామర్శించడానికి నీ వద్దకు దావీదు నీ తండ్రిని ఘనపరచడానికే అని అనుకుంటున్నావా? దేశమును తరచి చూసి నాశనము చేయటకే కదా. చాలు యాండి, చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. దావీదు మనసులో ఏ కుళ్ళు లేదు, ఏ కుతంత్రము లేదు, ఏ కుట్ర లేదు. చెప్పాలి మీరు, ఉందా అతని మనసులో? అతని మనసు నిండా ఏముందంటే కృతజ్ఞతే ఉంది. అతను మంచి మనసుతోనే పంపించాడు, మంచి ఉద్దేశమే కలిగి ఉన్నాడు. ఎవరో? దావీదు. కానీ
వీళ్ళకి గొడవలు పెట్టే కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా. మన ఊరిలో, మన కుటుంబాల్లో, ఇరుగు పరుగులో, మన ఫ్రెండ్స్లో ఉంటాడు ఒకడు, అగ్గిపుల్ల స్వామి అంటాడు పేరు. ఏ స్వామి? తగలెట్టాడు మాడు. భార్య భర్తలు పచ్చగా ఉంటే నచ్చదో. కొంతమంది ఆడావిడికి, కొంతమంది మగోళ్ళకి సొల్లు కబుర్లు చెప్పే అలవాటు. పచ్చ సిరక్క ఈనక్క. నేను పాస్టర్ గారిని, డాక్టర్ బాబు. కొంతమంది ఉండరండి పుల్లలు పెట్టేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు. విడగొట్టడం గొప్ప కాదు, సమాధానపరచడం గొప్ప. యేసయ్య ఏమన్నాడు కొండ మీద ప్రసంగంలో? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనం దేవుని బిడ్డలమైతే సమాధానపరచాలి, విడగొట్టకూడదు. కాపురాలు విడగొట్టేయడం, అన్నదమ్ములు విడగొట్టేయడం, సంఘాలను విడగొట్టేయడం, బంధాలను విడగొట్టేయడం, అది సైతాను గడి పని. అర్థమవుతుందా? అర్థమవుతలేదా? మనోడు చెప్పుడు మాటలు వినేశాడు. హానోను చెప్పుడు మాటలు వినేశాడు. జాగ్రత్త. మీ సంసారం పచ్చగా ఉంటే, మీ కుటుంబం పచ్చగా ఉంటే, మీ సంఘం పచ్చగా ఉంటే, మీరు బాగుంటే, కొంతమందికి నచ్చక చెప్పుడు మాటలు చెప్పి భార్యాభర్తల్ని, అన్నాదమ్ముల్ని, సంఘాలని పాడు చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. జాగ్రత్త. దావీదు వచ్చింది మీ నాన్న గణపరచడానికి అనుకుంటున్నావా? కాదు కాదు, దేశాన్ని వేగి చూడడానికి వచ్చారు. ఇప్పుడు చూసి వెళ్తారు, బలమేంటో, లోపాలేంటో, ఎత్తు ఏంటో, ప్రాకారం ఏంటో, గొడవ గోత్రం చూసుకుని ఓ రోజు నాశనం చేసేస్తారయ్యా. చెప్పుడు మాటలు, చెప్పుడు మాటలు. ఈరోజు చాలామంది చెప్పుడు మాటలు విని కాపురాలు పాడు చేసుకుంటున్నారు. ఎవరో అంటది, నిడదోళ్ళలోనే మీ ఆయన ఎవరికో పూలు కొన్నాడు అంటది. ఆవిడ వయసు ఎంతో చెప్పదు, 60 50 చెప్పదు. అక్కో, పెద్దమ్మో, చిన్నమ్మో, అక్క కూతురో, ఇవన్నీ చెప్పదు. ఆడావిడికి పూలు అయినా నాకు ఎందుకు లేబాబు వెళ్ళిపోద్ది. పూర్తి చెప్పచ్చు, ఇది పూర్తి చెప్పిందా ఇంకంతే. ఆ మాట ఎక్కేది దేవుడికి, ఇంకా వండదు. శక్తి అవతారం అయిపోయి ఓ కారాల మీద నూరేసి ఒక్కరు రూపాయి ఎప్పుడు వస్తాడా మండిపదం చూస్తూ ఉంటుంది. నిడదోళ్ళ పూలు కొన్నావా? పూర్తి చెప్పదు. అంటే అది కాదే, ఆయన వద్దు కొన్నావా? సైతానా, పూర్తిగా వినాలి. వినదగుని ఎవరు చెప్పినా వినంతనే వేగపడక. అంతేనా కదా? ఎవరు చెప్పినా వినాలి, వేగంగా కంగారు పడకూడదు. కానీ కళ్ళ నిజమో తెలిసిన సో అంతే కదా. విని ఏది ఏంటి పూలు కొన్నామంట? ఎవరు? మీ పెద్దమ్మ, మీ చిన్నమ్మ, ఎవరు బంధువులా, లేదా మా బంధువులా, మీ బంధువులా, లేదా మన బంధువులా, చెల్లా, ఏంటి అడగల వద్దా? అవన్నీ అడదో. కొన్నావా లేదా? చెప్పుడు మాటలు. రేపు పొద్దున అక్క దుబాయ్ వెళ్ళిపోయింది, ఇక్కడ అమ్మ కృష్ణ గారు అని మీ పేరండి. ఎవరో ఫోన్ చేస్తారు, అమ్మా నువ్వు దుబాయ్ వెళ్ళిపోయి వ్యాన్ కొనిచ్చి, వ్యాన్లో ఎవరు ఎక్కుతారో తెలుసా? పాస్టర్ గారు ఎక్కుతలేదు, కేంద్ర సీట్లో మొగోళ్ళు లేడు, ఎవరు ఆడావిడ ఉందంటది. నువ్వు గబగబా విమానం వేసుకు వచ్చేకి తల్లు, కొంపలు తగలడిపోతాయి. అవునంటారా కాదంటారా? చెప్పుడు మాటలు చాలా ప్రమాదం అండి. మీ అత్తగారు చాలా దుర్మార్గురాలు, కూతుర్నైతే అంత గమ్ములు లేపుతుందా? నీ చేతే కుండలు కడిగేస్తుంది, నీ చేతే వండేస్తుంది. అప్పుడు దాకా పని చేసిన కోళ్ళకి ఏమొచ్చా తెలిసి మాట్లాడినాక లోపల ఇంకోటి వచ్చేస్తుంటాడు. ఏయ్ సైతానా, అత్తగారు నాది, ఫ్యామిలీ నాది, మా ఆయన, నేను వండుతాను, నేను కడుక్కుంటాను, నేను తుడుచుకుంటాను. ఎందుకంటే అది సైతాను పోద్ది. అవునా కాదా? ఇంకోసారి రాదు. కానీ మీరు అంటారా? అలాగే కోళ్ళకి వచ్చి ఏం చెప్తుంది? నువ్వు కాబట్టి ఎంత పని చేస్తున్నావమ్మా, అయ్యో ఎంతో కొంత మీ అత్తగారు, నువ్వు 2 పనులు చేస్తావు, పనులు చేయొద్దా మీ అత్తగారు అని ఇక్కడ ఎక్కిస్తుంది. మన పల్లెటూరులో ఎక్కువ. ఇప్పుడు ఈ హానానికి చెప్పుడు మాటలు చెప్తున్నారు పక్కన అధిపతులు. ఈ రాజుగారికి ఆ రాజుగారికి గొడవ పెట్టేస్తున్నారు వీళ్ళు. అసలు యుద్ధమే లేని రాజ్యానికి, తండ్రి కోల్పోయిన బాధలో ఉన్నవాడికి, బలవంతుడైన దావీదుకి మధ్య గొడవ పెట్టేస్తున్నారు. ఏ మాటలు ఇవి? రెండో పాయింట్ ఏంటంటే చెప్పుడు మాటలు వినకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? ఎవరో అంటారు, ఇంకా నాన్నగారికి కానుకలు వేస్తున్నారు ఎందుకు మీకు? ఇప్పటికే నాన్నగారికి బోల్ డబ్బు ఉంది, బోల్ అన్ని ఎకరాలు ఉన్నాయి. మీకు తెలిసో తెలుసు, సింగపూర్లో కూడా అకౌంట్ ఉంది ఆయనకి. వాళ్ళ కొడుకు పేరు మీద 5 లక్షలు ఉన్నాయి, చిన్న కొడుకు పేరు మీద 10 ఎకరాల పొలం ఉంది. మీరే పెంచేస్తున్నారు ఆయన్ని. ఎందుకు ఇస్తున్నారు? దశమ భాగాలు ఫస్ట్ జీతం ఇచ్చేయాలా? అయ్య బాబా, దేవుడికి మనకు కావాల్సిన డబ్బులా? ఆయన హృదయం అడిగాడు, విరిగి నలిగిన హృదయం ఇవ్వండి.
ఎవడో చెప్తాడు టీవీలోనో, యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో సైతాన్గాడు. అప్పుడు మీరేం చేస్తారా? ఆ మాటలే అంటారు. నిజమే. ఒకప్పుడు మా నాన్నని తింగరోళ్ళలాగా ఉండేవాడు, ఇప్పుడు నున్నగా అయిపోయాడు, మా కానుకలు తినేసే అని వీళ్ళకి ఎక్కేస్తూ ఉంటుంది. నేను కొంత అమాయకంగా మాట్లాడుతున్నాను, క్షమించండి, పెద్ద మనసు చేసుకుని. ఉన్నారా ఇటువంటి వాళ్ళు? మీరు మాట్లాడతలేదు. మీరు నేను చక్రాల బండి కూడా తినుకున్నప్పుడు ఎవరికే బాధ లేదు. అంతమాన తిరగబడిపోయి యాక్సిడెంట్ అయిపోయిన బండి ఒకటి ఉండేది తమ్ముడు నాకు, స్కూటీ పెప్పో. అప్పుడు ఎవరికి బాధ లేదు. ఆ మధ్యన తర్వాత జగన్ గారు బండి ఇచ్చాడు, తర్వాత చిన్న కారు వచ్చింది, ఇప్పుడు పెద్ద కారు వచ్చిన తర్వాత అందరికీ కోపం వచ్చేస్తుంది. ఇంకా చెయ్యొత్తలేదు, వణికిపోతుంది. నాకు భయం వేసేస్తుంది, పక్షపాతం వచ్చేద్దాం మనకి. ఎందుకు? కొంతమంది చెప్తున్నారు, ఏసే మీరు ఎక్కడే ఉన్నారో తీసుకున్నవాడు కారులో తిరిగేస్తున్నాడు. పట్టేస్తున్నాయి కొంతమందికి ఆ మాటలు. జాగ్రత్త. కానుక తీసుకునేది మేము ఎదగడానికి కాదు, మీ ఆశీర్వాదం కోసం. ఎంఎస్సి బీఈడి ఇక్కడ లెక్చరర్ జాబ్కి వెళ్తే నెలకు 90,000 నా జీతం. ఆదివారం ఎంత వస్తుంది? ఎవరేసిన 10 కదా. అప్పదే నిజమక్క, నిజం. జాగ్రత్త, జాగ్రత్త. చెప్పుడు మాటలు విని కాపురాలు పాడు చేసుకోకండి. చెప్పుడు మాటలు విని బంధాలు పాడు చేసుకోకండి. చెప్పుడు మాటలు విని మంచి స్నేహాలు పాడు చేసుకోకండి. మంచి ఆప్యాయతలు పాడు చేసుకోకండి. మంచి ప్రేమలు పాడు చేసుకోకండి. మళ్ళీ ప్రేమ అంటే మీరు ఎక్కడికి వెళ్ళకండి అమ్మాయి, యూత్. నేను చెప్పేది అమ్మ నాన్నల ప్రేమలో, అన్నదమ్ముల ప్రేమలో, నేను పరిశుద్ధమైన హృదయంతో చెప్తున్నాను. మీరు ఎక్కడికో కనెక్ట్ అవుతారు. ఆ తింగరేసలు వేయకండి. ఆ పాస్టర్ గారు చెప్పాడు మంచి ప్రేమలు పాడు చేసుకోవద్దంట, నాది మంచి హృదయం, ఆడిది మంచి హృదయం, మళ్ళీ నా మీద పడి ఎట్టకండి. ఇందులోను అర్థమవుతుందా? నేను చెప్పే ప్రేమ ఏది? దేవుడికి మనకి మధ్య ఉన్న ప్రేమ, దైవజనుడికి విశ్వాసులకు మధ్య ఉన్న ప్రేమ, తల్లి బిడ్డలకి మధ్య ఉన్న ప్రేమ, అన్నాదమ్ములకి మధ్య ఉన్న ప్రేమ. అర్థమైందమ్మా? నాకు డౌట్ వచ్చింది మీ ముగ్గురు గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు నిజంగా ప్రేమతోనే పంపించాడండి, కృతజ్ఞతతో పంపించాడండి, ధైర్యపరచడానికి పంపించాడు. అతని మనస్సులో వీడు అన్నట్టు, వీళ్ళు చెప్పినట్టు ఏ దురుద్దేశము. కానీ దావీదును నమ్మలేదు. ఎవరిని నమ్మలేదు? దావీదును నమ్మకుండా వాళ్ళని వెంటనే పట్టుకుని అండి గెడ్డమో పక్కన గొరికించేసి, వినండి అమ్మా, ఇంటిగా చదువుకుంది నేను, గెడ్డమో పక్కన గొరికించేసి ఈ వస్త్రాలో ఈ సీటు దిక్కుండానే నడిమికి కట్ చేయించేశాడు. వాళ్ళ వస్త్రాలు నడిమికి ఈ సీటు భాగం కింద భాగం దిక్కుండా కట్ చేసేస్తే ఇప్పుడు ఆ అవమానం దావీదుకా సేవకులకా? మీ ఊరు సీఎం గారు వచ్చారండి, జగన్ గారు లేదా చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చారు, ఈ తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఒక కుర్చీ తెమ్మని పంపించారు. నాలాంటి ఎవడో వచ్చి తమ్ముడు ఒక కుర్చీ అమ్మంటున్నారు సీఎం గారు అంటే ఏం చేయాలి? తమ్ముడు అన్నాడు, సీఎం అయితే అంటే పిఎం అయితే నా కుర్చీ ఎవరికి ఇవ్వను అన్నాడు. ఇప్పుడు అవమానం వచ్చినోడుకా పంపినోడుకా? పంపినోడికే. అవునా కదా? ఇప్పుడు వీళ్ళకి జరిగిన అవమానము వీళ్ళక దావీదుకా? అందులో నా రోజుల్లో రాజ్యం మీదక రాజ్యం ఇజ్జత్తుకి సవాలది. ఎంత అవమానం జరిగితే మౌనంగా ఉంటే దావీదు ప్రతి వాళ్ళు లోహగట్టేస్తాడు. కాబట్టి ఎంత మంచోడికైనా ఏమొస్తా చెప్పండి, మంచోడు కోపం తెప్పించకూడదు. నువ్వేమన్నా కానీ మీ ఆయన మౌనంగా ఉన్నాడు కానీ ఓ సెలరైపోకూడదు. నువ్వు కొంతమంది అండి సంఘంలో ఏం తేని ఎల్లుల్లిపోలేక ఇలాగా ప్రైజ్లాడి పాస్టర్ గారు ముసుగేసుకొని తింగరదానిలాగా చచ్చిపోతున్నట్టుగా మాట్లాడుతుంది. అయ్యగారికి వందనాలండి, దేవుడికి వందనాలు, మీకు అందరికి వందనాలు తందనాలని అంటుంది. ఇంటికి వెళ్ళి మొగుడి మీద తెక్కలేసేద్దాం, బుక్కలో పొడి చేస్తూ ఉంటుంది. ఉంటారా ఉంటారు ఇటువంటి వాళ్ళు? ఉంటారా? నేను అన్ని సత్యాలు మాట్లాడుతున్నా, చాలా మంది కనెక్ట్ అయిపోతున్నాయి. మంచితనాన్ని ఎప్పుడు చేతకాడతాన్ని తీసుకోకూడదు, అది ఎవరిదైనా సరే. కొంతమంది ఏదైనా పడతాననుకోండి, మన దేవుడిని నమ్ముకున్నాం కదా, కొంచెం మౌనంగా ఉంటాం. మనం ఎందుకు వచ్చిన కూడా వాళ్ళకి మన బూతులు మాట్లాడి వాళ్ళ నోట్లో నూరెట్టకూడదని మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు అవతల. కొంతమంది మంచితనాన్ని, ఓర్పుని చేతకానితనంగా తీసుకుంటారు. దావీదు మంచితనాన్ని వీళ్ళ చేతకానితనం అనుకున్నారు. ఇప్పుడు మంచోడి కోపం వచ్చింది. ఎవరు కోపం వచ్చింది? మంచోడి కోపం వచ్చి తీయండ్రా సైన్యం అన్నాడు అంతే. తర్వాత అర్థమైంది హానూనికి, తప్పు చేశామని. ఆ మాట బైబిల్లో చూపిస్తాను చూడండి, 6వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం. అమ్మోనీయులు దావీదునకు అసహ్యం పుట్టించితమని తెలుసుకున్నప్పుడు చాలు 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 వాళ్ళ తప్పు చేశామని అర్థమయ్యింది.
అర్థమైందా లేదా? తెలుసుకున్నప్పుడు అర్థమైంది. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాడు ఈ సందర్భం నుంచి. ఒకటి దావీదు కృతజ్ఞత చెప్పాను. రెండోది చెప్పుడు మాటలు వినకూడదు అని చెప్పాను. చెప్పుడు మాటలు వింటే ఏమవుతుందో ఇప్పుడు చెప్పేస్తాను, అయిపోద్ది అండి. మూడో పాయింట్ ఏంటంటే తప్పు చేసింది తప్పు అని తెలిస్తే, మాట్లాడింది పొరపాటు అని తెలిస్తే, కాలు జారినా, చేయి జారినా, మాట జారినా, ఏ జారినా మనం చేసేది ఏదైనా తప్పు అని తెలిస్తే పశ్చాత్తాపడాలి, సారీ చెప్పాలి. అవునా కాదా? అప్పుడప్పుడు చూడండి, ఓ తప్పు కోసం ఇంకో తప్పు చేస్తాం, ఒక అబద్ధం కోసం ఇంకో అబద్ధము చేస్తాం. ఎక్కడున్నారా? నిడదోల్లో ఉన్నాను అంటాడు ఫోన్లో. ఆడు గమ్మున ఇంటికి చెప్తే నిడదోలు ఉన్నా అంటారు. అంటే ఇప్పుడు నిడదోలు వేస్తున్నాను కదా అందుకని నిడదోలు ఉన్నా అని చెప్పి అంటాడు. అదో అబద్ధం, దానికి అప్పెడతాకే ఇంకా సారీ రా అని చెప్పి. ఒకళ్ళు దునపద గుద్దెళ్ళిపోతారు. ఓయ్ అంటే ఏంటి బ్రదర్ సిస్టర్ చూసుకోలేదు బై మిస్టేక్, సారీ. ఇది ఏముంది? తప్పని తెలిసినప్పుడు ప్రవర్తన అయినా మాట అయినా ఏదైనా కానీ ఏం చెప్పాలంటే సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, పశ్చాత్తాపము. అందుకే దేవుడు అంటాడు, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు యెహోవా కనికరాన్ని పొందుకుంటాడు. నువ్వైనా నేనైనా మనం చేసిన తప్పు, మన అన్న మాట తప్పు, ఏదో తప్పు అని తెలిసిపోయింది, మనకి జరిగింది, పొరపాటు జరిగిపోయింది, ఆవేశంలోనో తొందరపాటులోనో తెలిసో తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. తప్పులు పాపాలు ఏం చేయాలమ్మ దేవుడి దగ్గర? ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది మనం చేసింది తప్పు, పొరపాటు, తొందరపడ్డాం అని తెలిసినప్పుడు ఈ రాజుగారు ఇప్పుడు ఎవరి దగ్గర పరిగెట్టుకెళ్ళాలి? దావీదు దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకెళ్ళి, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, నువ్వు నా తండ్రి లాంటోడు, నా తండ్రి నువ్వు స్నేహితుడు, నా తండ్రి ముఖం చూసి ఏమనుకోకయ్యా, కోప్పడకండి అయ్యా, సారీ అయ్యా, క్షమాపణ అంటే ఏమంటాడో దావీదు? సర్లే అయితేనే పో, జాగ్రత్తగా బతుకు, ఏమైనా కావాలంటే చెప్పి నేను సహాయం చేస్తాను అంటాడు, అంత కదా. కానీ ఇతను చేసిన పొరపాటు ఏంటంటే శత్రు సైన్యాన్ని సిరియా సైన్యం దగ్గరికి వెళ్ళి, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి బాడిగకు అంటే అద్దెకు తెచ్చుకున్నాడు సైన్యాన్ని. అసలే చేసింది తప్పు. ఇప్పుడు ఇంకొక రాజ్యాన్ని కలుపుకొని ఈ రాజ్యం ఆ రాజ్యం వెళ్ళి దావీదుని లేపేద్దాం అనుకున్నాడు. దావీదుని చేసిన నష్టం ఏంటి? నిన్ను పరామర్శించడం ఆయన చేసిన తప్ప, నిన్ను ధైర్యపరచడం చేసిన తప్ప, తన స్థాయికి దిగి నీ దగ్గరికి మనుషులు పంపించడానికి చేసిన తప్ప. అవునా కదా? అటువంటి మంచోడి మీదే, ఉపకారం మీదే, సహకారం మీదే యుద్ధం ప్రకటించేసి దావీదుని లేపేద్దామంటే దావీదు చేతకనుడా? అతను ఏమనుకున్నాడంటే నాదో రాజ్యం, సిరియా రాజ్యం తెచ్చుకుంటాను, ఇద్దరు కలుస్తాం, వేసేద్దాం అనుకున్నాను అంతే. ఆ మాటలు కొంచెం కనిపించుకుంటే నేను అర్థమయ్యే బాగా కథలో చెప్తాను, మీరు తర్వాత చదువుకుంటే మీకు ఆ విషయం అర్థమవుద్ది. పోనీ చూడండి, మీకు చదివిపిస్తూ ఉంటాను. ఆరో అధ్యాయము ఆరో వచనం, 19వ అధ్యాయం 6వ వచనం చదవండి. తెలుసుకొనినప్పుడు హానూను అమ్మోనీయులను చదువు తల్లి బాడిగకు అద్దెకి తప్పు మీద తప్పు చేతడం లేదా? పొరపాటు చేతడం లేదా? నా వైపు చూడండి. దావీదు ఎంత మంచోడో, అతని యుద్ధంలోకి వెళ్తే అంత భీకరుడు ఆయన. అతనికి ఒక రికార్డు ఉంది, తర్వాత చెప్పిస్తాను లాస్ట్లో మీకు బైబిల్లో. నిజంగా దావీదు దగ్గరికి వెళ్ళి అయ్యా తప్పు అయిపోయింది, నా తండ్రి లాంటాడంటే దావీదు ఈజీగా క్షమించొదిలేదు. పోలే చెప్పుడు ఎప్పుడు మాట్లాడకరా బాబు, నేను నీకు నిజమైన సహకారిని ఉపకారిని, చిన్న వయసు ఏం కాలు తీసి కబురు పెట్టి అంటాడంట. కానీ ఇంకో పొరపాటు చేసి ఇంకో తప్పు చేస్తున్నాడో, ఇంకో సైన్యం అద్దెకు తెచ్చుకున్నాడో, ఇప్పుడు 2 సైన్యాలు, అమ్మోనియ సైన్యం, సిరియా సైన్యం దావీదు సైన్యం మీద యుద్ధానికి వెళ్ళి, దావీదు అన్నాడు, చిన్నోళ్ళ మీద నా ప్రతాపం ఎందుకులే, అందులో తండ్రి నాకు ఉపకారి సహకారి, నేను కోపం ఆయన చంపేస్తానేమో, ఓ పని చేయండి యోవాబు అభిషయ్, మీ ఇద్దరు 2 రాజ్యాలు 2 భాగాలు తీసుకెళ్ళి 2 రాజ్యం యుద్ధానికి వెళ్ళిపోయి పంపుతాడు. వినాలి. సైన్యాన్ని 2 భాగాలు చేశాడు. ఓ భాగాన్ని యోవాబుకి అప్పచెప్పాడు, ఒక భాగాన్నేమో అభిషయ్. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములే. ఎవరెవరో యోవాబు, అభిషయ్. దావీదు సైన్యాధిపతులేను. నేను ఎంటర్ అయ్యే అంత స్థితి వాళ్ళకి, అంత పొజిషన్ వాళ్ళకే, నేను వెళ్ళేసి వచ్చేయండి రా అన్నాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నారు, నేను ఒక రాజ్యం మీదకి వెళ్తాను, నువ్వు ఒక రాజ్యం మీదకి వెళ్ళు, ఒకవేళ నేను బలహీనమైతే నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు బలహీనమైతే నేను నీకు సహాయము చేస్తాను. అన్నదమ్ములు మాట్లాడుకుని వెళ్తే పారిపోతున్నారు, వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ సిరియా వాళ్ళు గుంటనక్కేసలు వేసారు. వాళ్ళు
పారిపోయినట్టే పారిపోయి మళ్ళీ ఇంకొక బ్యాచీతో ఇంకొక రకంగా మోహరించేస్తున్నారు వాళ్ళు. దావీదు చాలా తెలివైనడు, చదువు లేనివాడు కానీ చాలా తెలివైనడు, దైవాత్మ కలిగిన వాడు. ఇంకొక బ్యాచ్ ఇంకో రూపంలో వస్తున్నప్పుడు ఈసారి ఎవడు ఎంటర్ అవ్వకూడదు, ఆడు ఎంటర్ అయ్యాడు. ఎవరు ఎంటర్ అవ్వకూడదు? దావీదు ఎంటర్ అయ్యాడు. దావీదు ఎంటర్ అయితే మామూలుగా కూడా చూపిస్తాను ఆ విషయం మీ తర్వాత. ఇప్పుడు ఒక రాజ్యం మీదకేమో యోవాబు, ఒక రాజ్యం మీదకి అభిషేక్, ఇంకొకడు వస్తున్నారు కదా గుంపు, ఆ గుంపుకి అడ్డంగా నిలబడిపోయాడు దావీదు. దేవుని స్తోత్రం. దావీదు ఎంటర్ అయితే మామూలుగా ఉంటుందా? మీరు చూసిన బాహుబలి లాగే ఉంటుంది. యాక్ట్ చేయకండి, చూసారా లేదా? దేవునికి స్తోత్రం. దావీదు ఎంటర్ అయితే ఎలాగుంటుందో చిన్న చూపిస్తాను, ఆయన రికార్డు చూపిస్తాను. ఆయన యుద్ధాలు ఒక్కడే ఎంతమందిని చంపగలడు, ఆయన దొమ్మేంటి చూపించేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అదే 19వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. దావీదు సంగతి తెలుసుకుని వారికి ఎదురుపడి ఈ రెండు సైన్యాల్ని, ఆ వచ్చే సైన్యం దెబ్బ కొట్టక ముందే ఈ సైన్యానికి ఎదురు నిలబడిపోయాడు. ఎవడో చెప్పాలి. ఈ రెండు సైన్యాల మీద ఇంకో దొంగ దెబ్బ చేయడానికి వచ్చే సైన్యానికి అడ్డంగా నిలబడిపోయి దావీదు అంటే అయితే మామూలుగా ఉండదు. ఎదురుపడి వరాత్రంతో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలు ఎదుట నిలవలేక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనుల్లో 7,000 రథికులను, 7,000 మందిని కాదు, 7,000 రథాల మీద ఉన్న వారిని, అదో గుంపుని లేపేశాడు దావీదు. లెక్కెట్టిన తర్వాత వెళ్తుంది మీకు. 7,000 రథికులను 40,000 కాల్బలమును అత్తము చేసి, హలో ఆడు ఎవడో అంటున్నాడు, ఒక్కొక్కడు కాదు, షేర్ఖాన్ 100 మందిని ఒకేసారి అంటాడు. ఆ బఠానీగాడికి 100 మంది ఏమో, సంశయానికి 1000 మంది, దావీదుకి అయితే 40,000 మంది అయినా పర్లే, 7,000 రథాలైనా పర్లే, రమ్మను అడ్డంగా నిలబడిపోతారు. ఇది దమ్ము. మంచోడు కోపం వస్తే ఇలాగుంటుంది. అర్థమవుతుందా? దావీదు మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే, ఇప్పుడు దావీదు యుద్ధానికి ఎంటర్ అయితే ఎంతమందిని లేపేశాడు? 40,000 కాల్బలం, రథాల మీద ఉన్నవారు 7,000 రథాల మీద వచ్చి ఎంతమంది ఉన్నారు ఆ రథాల మీద, వాళ్ళందరినీ లేపేశాడు. దావీదు చంపడం వస్తే ఏదో సింపుల్గా చంపాడు, చాలా క్రూరంగా ఉంటుంది అతను చంపడం వస్తే. ఆ మాటల కింద 20 అధ్యాయం ఉంటుంది చూడండి, 3వ వచనం కాడి నుంచి చదవండి. 20 అధ్యాయం 3వ వచనం కాడి నుంచి. రంపాలతో కోయించాడంట, నరమేధం. మరలా దావీదు జోడికి రావాలంటే దడ పొట్టాలి, అలా ఉంటుంది. అందుకే బైబిల్లో ఉంటుంది, సింహపు గుండె వంటి గుండె గలినోళ్ళు కూడా దావీదు యుద్ధం కంటే చచ్చిపోతారంటే. అతను చేసి చచ్చిపోయి కంటే మనం చచ్చిపోతే బాగోని ఆత్మహత్య చేసుకుంటారంట. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారంటే బల్లెలతో. దొరికినోడిని రంపాలతో కోయించేసాడంటే. తర్వాత కొందరిని ఇనప దంతాలతో చీరేసేవాడు అంటండి. చాలే, ఇది దావీదు రికార్డ్. ఇది 100 మందిని కాదు, 500 మందిని కాదు, 1000 మంది వచ్చిన ఒక్క దావీదు జంకు అండ్ బెరుకు భయం లేకుండా నిలబడిపోతాడు. ఎంత మంచోడో, తేడా వస్తే అంత ఉగ్రుడైపోతాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే ఇందులో పాయింట్ ఏంటంటే, నీకు ఎందుకు కర్మ వచ్చింది అబ్బాయి? నీ రాజ్యానికి ఇప్పుడు యుద్ధం ఉందా? లేదు. హాయిగా బతకవలసినోడు, అవునా కాదా? ప్రశాంతంగా ఉండవలసినోడు. దావీదు మిత్రుడు, ఉపకారి, సహకారి. దావీదు లాంటి బలవంతుడు, బలమైన రాజ్యం నీ పక్కన ఉంటే భవిష్యత్తు కూడా నీకు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. నీకు ఈ గతి ఎందుకు పట్టింది? ఒకటి, చెప్పుడు మాట్లాడినావు. రెండోది, తప్పని తెలుసు కూడా పశ్చాత్తాపడలేదు, క్షమాపణ అడగలేదు. అప్పుడప్పుడు మనకే తెలుసు కొన్ని తప్పులు చేసేసాం, కొన్ని పొరపాట్లు చేసేసాం, అర్థమైంది. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా కప్పెట్టుకోకూడదు. ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి. హానూను చేసిన మరొక పొరపాటు ఏంటంటే, తప్పని తెలిసిన తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళి రాజీ పడకుండా, సంధి చేసుకోకుండా, తప్పు ఒప్పుకోకుండా, సారీ చెప్పుకోకుండా ఇంకో శత్రు సైన్యానికి అద్దెకు డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకోవడం, దావీదునే లేపేద్దామనుకోవడం తప్ప కదా? తప్పే. నేను 3 పాయింట్లు చెప్పాను, అయిపోయింది కోటం. ఒకటి, ఈ సందర్భంలో ఏం కనపడుతుందంటే దావీదు కృతజ్ఞత కనపడుతుంది.
రెండోది చెప్పుడు మాటలు వినకూడదని అర్థమవుతుంది. మూడోది తప్పని తెలిస్తే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి. మన జీవితంలో కూడా యాండి చెప్పుడు మాటలు వినకూడదు. యాండి తప్పని తెలిస్తే కప్పెట్టుకోకుండా ఏం చేయాలంటే దేవుడి దగ్గరైనా యాండి మనుషుల దగ్గరైనా క్షమాపణ అడగాలి. తగ్గితే తప్పేమీ కాదు. ఆడు ఎవడో చెప్పాడు తగ్గేదే లేదని, ఆడి మాట నమ్మకండి. యేసు ప్రభువే తగ్గాడు, అవునా కదా? శిష్యులు పాదాలు పట్టుకునేంత తగ్గాడు. ఆయన కాళ్ళు ఆయన కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు కడిగేంతగా తగ్గాడు. మరి ఆయనే తగ్గినప్పుడు నువ్వెందుకు తగ్గో? హలో, దేవుడే తగ్గాడు, మనం తగ్గలా వద్దా? మరి ఆడు ఎవడో అంటున్నాడు తగ్గేదే లేదంటున్నాడు. నా దేవుడు అంటున్నాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. తగ్గాలి, తగ్గే ఉండాలి. దీనత్వమే మనకి, అవునా కాదా? ఎన్ని పాయింట్లు చెప్పండి నేను ఈ సందర్భం నుంచి? 3. ఫస్ట్ పాయింట్ ఏంటి? దావీదుకి ఏమని చెప్పండి? కృతజ్ఞత. ఈ ఒక్క హానుని పట్లే కాదు, దేవుడి పట్ల ఉంది, ఇంకెవరు చేశారో వాళ్ళ పట్ల కూడా ఉంది. సమయం కూడా అన్నీ చెప్పలేదు, కానీ మనము కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దైవజనుని పట్ల కృతజ్ఞత, సంఘం పట్ల, అలాగే చేసిన సహకారుల పట్ల కృతజ్ఞత. రెండో పాయింట్, చెప్పుడు మాటలని యాండి సంఘాన్ని పాడు చేసుకోకూడదు, సంసారాన్ని పాడు చేసుకోకూడదు, అందమైన బంధాలని, అందమైన కాపురాలని, యాండి అన్నదమ్ముల మధ్య ప్రేమలు, తల్లిదండ్రుల మధ్య ప్రేమలను ఏం చేసుకోకూడదు, అత్తా కోడల మధ్య ప్రేమను ఏం చేసుకోకూడదు. కొంతమంది చెప్పుడు మాటలని అత్తా కోడలు దెబ్బడుకుంటూ ఉంటారు, చెప్పుడు మాటలని అన్నదమ్ములు దెబ్బడుకుంటూ ఉంటారు, అవునా కదా? ఎప్పుడు చెప్పుడు మాటలనకండి, చెడిపోతారు. చెప్పుడు మాటలంటే ఏమైపోతారు? ఆనును బాగుపడ్డాడు, చెడిపోయాడు. లాస్ట్ పాయింట్, తప్పని తెలిసింది, అప్పుడు ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి. ప్రభువా తప్పు అయింది, తెలుసో తెలియకో చేశాను, బలహీనతో, ఒంటరితనము, శోధన, తప్పు అయిపోయింది అని చెప్పాలి తప్ప కప్పుకునే ప్రయత్నము చేయాలి. అలాగే మనుషుల పట్ల తప్పు అయింది అనుకోండి, గొడవకి వెళ్ళకూడదు. సారీ సిస్టర్, సారీ, చూసుకోకుండా తొక్కాను, చూసుకోకుండా తగిలింది, తొందరపడి మాట్లాడాను, సారీ, తప్పేం కదా అది. తగ్గితే తప్పేమీ కాదు. ఈ 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేక వందనాలు. ఈ రాత్రి శ్రేష్టమైన వాక్యం అందించిన దైవజనులకు వందనాలు. ప్రాముఖ్యంగా స్తుతి గుడిగా చెల్లి ఏర్పాటు చేస్తుంది. ఎందుకో సడన్గా ప్రత్యేకమైన కూడికి గనక ప్రత్యేకమైన సేవకులు రావాలని ఒక ఆలోచన. దేవుని చిత్తమైతే ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉపవాస మీటింగ్స్ జరుగుతాయి కదా, ఆ నెలలో 40 మంది సేవకులను పిలవాలని ఆసక్తితో ఉన్నాను. అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. ప్రతి రాత్రి ఒక సేవకుడి ద్వారా వాక్యం వినొచ్చు. అంతేకాదు, రేపు డిసెంబర్ నెల 5వ తారీఖు మీరు క్యాలెండర్ ఎక్కడా కొనక్కండి. క్యాలెండర్స్ అన్నీ ఉచితంగానే ఇస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. 5వ తారీఖు క్యాలెండర్ ఓపెనింగ్ ఉంది. అలాగే మీలో ఎవరికైనా బైబిల్స్ కానీ పాటల పుస్తకాలు కానీ లేని ఎడల నాకు తెలియచేయండి. తప్పనిసరిగా అవి ఉచితంగా ఏమి రావు, కానీ కొనే ఇస్తాము. అది మీకు, మీ కుటుంబాలకి ఆశీర్వాదంగా ఉంటాయని ప్రభు పేట తెలియచేస్తూ ఉన్నాను. ఆ రీతిగా మనందరం కొనసాగించుకుందాం. ఇప్పుడు కృష్ణబాబు మరి చక్కటి పలహారాన్ని సిద్ధపరిచారు. 3 వెరైటీలు సిద్ధపరిచారు. అవి పంచిపెడతారు. అందరూ శ్రద్ధగా తీసుకుని వెళ్ళుదురు. కానీ చాలామంది బిడ్డలు గల్ఫ్ దేశం వెళ్ళి చాలా శ్రమలు పడుతున్నారు. మనకు తెలీదు. మీరు ఏమనుకుంటారంటే కువైట్కి వెళ్ళింది మాకేం తెలియదు అని చాలామంది అనుకుంటారు. వాళ్ళు పడే శ్రమలు సేవకులకే తెలుసు, కనీసం భర్తకు కూడా తెలియచేయరండి. అలాంటి శ్రమలు ఏవి రాకుండా రాణి మళ్ళా క్షేమంగా తిరిగి రావాలని మన అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేద్దాం. అంతేకాదు, దేవుడు జీవనోపాధి నిమిత్తం వెళ్ళమన్నారండి. ఆయన అబ్రహాము జీవితంలో అబ్రహామును పంపించారు. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ అబ్రహాముని, నేను నీకు చూపించిన దేశమునకు
వెళ్ళుము, నేను గొప్ప జనముగా చేసేదని నిన్ను ఆశీర్వదింతాను అన్నాడు. జీవనోపాధి నిమిత్తం మనం వెళ్ళొచ్చు, కానీ వేరే విషయాల్లో మనం వెళ్ళకు. కొంతమంది ఏం చేస్తారంటే రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి రాణికున్న బాధ, కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అలాగే చాలామందికి ఉన్నాయండి, చాలామందికి చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. అన్నింటిలో దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. అంతేకాదు దేవుని ఎప్పుడు, దైవజనులు చెప్పారు కదా, దేవుని ఎప్పుడు మర్చిపోకూడదు. మన కష్టపడిన దాంట్లో తప్పనిసరిగా దేవునికి చెల్లించాలి. అప్పుడు మీరు, మీ కుటుంబాలు ఆశీర్వాదం ఉంటాయి. అంతేకాదు ఈ సేవకుడికి ఇస్తూ ఉన్నాము అనే ఫీల్ మనకు రాదు. ఈ పరిచర్యలు ఇచ్చే ప్రతి రూపాయి ఏదో ఒక నిమిత్తం ఖర్చు పెడుతుంది కనుక అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అధికంగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్న తర్వాత కృష్ణబాబు మేనల్లుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా పలహారం పంచి పెడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత కూడికను కృష్ణబాబు, తన సత్యమణి, తన బిడ్డలు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నారయ్యా. రేపు తండ్రి నీ బిడ్డ మరలా గల్ఫ్ వెళుతూ ఉంది. తన ప్రయాణంలో మీరు తోడై ఉండండి. వెళుతున్న వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకోండి, ఫ్లైట్ని మీ స్వాధీనం ఉంచుకోండి. తనకంటే ముందుగా మీరు వెళ్ళండి. ఏ గృహానికి అయితే చేరుతూ ఉందో అక్కడున్న మనుషులకు మంచి మనసును దయచేయండి. నీ బిడ్డ ప్రభా ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలనుకుంటుందో అంతకాలం అక్కడ ఉండి ప్రభా మరలా తిరిగి వచ్చి ఇలాంటి స్థుతి కూడిక ఏర్పాటు చేసుకుని ప్రభా మా అందరికీ సంతోషకరమైన వార్త తెలియచేయడానికి నీ బిడ్డను బలపరచమని అడుగుతున్నా. అలాగే కృష్ణబాబు తన లారీ విషయంలో మెలకు కలిగి జీవించడానికి, తన పనిపాట్లలో ప్రభా మరి చక్కగా పని చేసుకోవడానికి, బిడ్డలు పోషించుకోవడానికి ఆరోగ్యమును ఆయుష్కాలం బలమైన తండ్రి. ఇదిగో మందిరంలో నా బిడ్డలందరికీ చక్కటి పలహారాన్ని సిద్ధపరిచారు. ఎంతైతే హెచ్చించారో నూరంతల ఆశీర్వాదం మా బిడ్డలకి ఇవ్వండి. ఇక తండ్రి బిడ్డ ప్రభా తీసుకుని తిని వారి గురించి ప్రార్థన చేసి గొప్ప ధన్యత బిడ్డలకి ఇవ్వమని. అలాగే తండ్రి వాక్యం అందించిన దైవజనులు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు వాటి రెండింటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడు ఆయా ప్రాంతాలు వెళుతూ ఉన్నారు, ప్రయాణంలో మీరు తోడై ఉండండి. అలాగే అక్కని బట్టి వందనాలు. మేడం గారు మా మధ్యలోకి వచ్చారు, అక్కనే తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలందరూ కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చొప్పున నడిపించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలిసి నిన్ను స్తుతించే గొప్ప ధన్యత మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తూ బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచను, నీ రాజ్యం వచ్చునుగా. మానవుదిన ఆహారం నేను మాకు దాచి వాళ్ళ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమి. మమ్మల్ని శోధనలో తెకాకీలిస్తాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమె తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మనామం కూడిన మనందరి కుటుంబాలపైన, పరలోకంలో పరిశుద్ధులపైన రాత్రి వాక్యం అందించిన దైవజనులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. డిసెంబర్ 1వ తారీఖు రాత్రి నుంచి